మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. H1B వీసాదారులు 5 ఏళ్ల గడువు పూర్తయిన తర్వాత ఇండియాకు రావాల్సిందేనా లేక అమెరికాలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. యాక్టివ్గా 3 ఏళ్లకి ప్రాసెస్ లోపల ఫస్ట్ వీసా జారీ చేస్తున్నారు H1B వీసా. తర్వాత మరొక 3 ఏళ్లకి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. కానీ దాన్ని 2 ఏళ్లకు కుదించే ప్రయత్నం కూడా కొత్త నిబంధనల ప్రకారం తీసుకొస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత అంటే కొందరు 3 ఏళ్ల తర్వాతనే మళ్ళీ తిరిగి ప్రాసెస్ చేసుకోవడానికి మనకు సమస్యలు ఉన్నాయి. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత క్షేమంగా వీళ్ళు అమెరికాలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయా లేక వాళ్ళు ఇండియాకు తిరిగి రావాల్సిన అవసరం ఉందా అని ఆలోచించినప్పుడు 3 ఏళ్ళు పూర్తయిన వాళ్ళైనా 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళైనా అమెరికాలో 100% స్థిరపడతారన్న గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే H1B వీసాలో చాలా మార్పులు తీసుకురావడం. ముందు సంఖ్య తగ్గించేశారు. H1B వీసాల సంఖ్య చాలా తగ్గించేశారు, పూర్తి తగ్గించేశారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి తక్కువ దాంట్లో కూడా ఖచ్చితంగా లాటరీ సిస్టంలోనే అందరికీ ఇవ్వాలనే ఆలోచన లేదు. ట్రంప్ తీసుకుంటున్న కొత్త విధానం లోపల ఎక్కువ భాగం హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అవుతున్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నాడు. అంటే మేధావులకి, అమెరికాలో దొరకనటువంటి టెక్నికల్ పీపుల్కి ఎక్కువ అవకాశం ఇవ్వమంటున్నాడు. అమెరికా ముఖ్యంగా ట్రంప్ ఆశించేది ఏమిటంటే అమెరికన్స్ చేయగలిగేటువంటి ఉద్యోగాలన్నీ కూడా అమెరికన్స్కే దక్కాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్స్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ దక్కడానికి వీల్లేదు. అంటే ఏం చేయాలి? అమెరికన్స్ చేయలేని పనులు మాత్రమే ఇతర దేశాల నుంచి తెచ్చుకొని వాళ్లకు మాత్రమే అవకాశాన్ని కల్పించి తద్వారా అమెరికాలో దొరికినటువంటి టెక్నికల్ ఏదైతే ఉందో టెక్నికల్గా ఏదైతే సామర్థ్యత ఉన్నటువంటి వ్యక్తులు లేరో దాన్ని తను ఫిల్ప్ చేసుకొని తమ కంపెనీలను అభివృద్ధి చేసుకోవాలి. ఇక అమెరికన్స్ చేయగలిగే పనులన్నీ కూడా అమెరికన్స్కి అప్పచెప్పాలి. అవుట్ సైడ్ తీసుకురావడానికి ఇప్పటిదాకా ఎందుకు అవుట్ సైడ్ తీసుకొస్తున్నారంటే అమెరికన్స్కి ఇచ్చేటువంటి జీతభత్యాలు చాలా ఎక్కువ. దాంతో పోలిస్తే 3-4 రెట్లు తక్కువ రేట్లో ఇండియన్స్ కానీ ఇతర దేశస్తులు కానీ లభ్యమవుతున్నారు. ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా అమెరికన్స్కు ఒబీడియన్స్ ఉండదు. వచ్చేటప్పుడు హాయ్ సార్ అంటారు, వెళ్ళేటప్పుడు బాయ్ సార్ అంటారు, అంతే. ఈ హాయ్ బాయ్ల వల్ల కన్నా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ సర్ అని పిలవడం, చాలా గౌరవనీయంగా వాళ్ళకి కనబడంగానే విష్ చేస్తూ వెళ్ళిపోయేటప్పుడు విష్ చేస్తూ ఉండడం, సమయానికి రావడమే కాకుండా అవసరమైతే ఎక్స్ట్రా టైమింగ్స్ లోపల పనిచేయడానికి సిద్ధపడడం, అలాగే సండేస్ హాలిడేస్లో కూడా పనిచేయడానికి సిద్ధపడడం, తక్కువ జీతానికి పనిచేయడానికి సిద్ధపడడం, ఎక్కువ సమయాన్ని గడపడానికి సిద్ధపడడం, ఎక్కువ ఒబీడియంట్గా ఉండడం, ఎక్కువ నిబద్ధత కలిగి ఉండటం, ఎక్కువ వర్క్మెన్షిప్ పర్ఫెక్ట్గా ఉండటం, వర్క్ కూడా చెప్పినట్టుగా చేసేసి అమలు చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఇండియన్స్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వలసదారుల దగ్గర మాత్రం కనబడుతున్నాయి తప్ప అమెరికాలో ఉండే పౌరుల దగ్గర కనబడటం లేదు. కాబట్టి అమెరికా పౌరుల్ని తీసుకోవడం కన్నా ముఖ్యంగా ఇండియన్స్ని దాంతోపాటు ఇతర దేశస్తులను తీసుకోవడం వల్ల తమకు కంపెనీకి లాభాలు ఉబ్బడిమడుగా వస్తాయి, కాస్ట్ చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రయోజనం పొందుతారో అప్పుడు ఎక్కువ లాభాలు సాధించే అవకాశం ఉంటుంది అన్నటువంటి దృక్పథంతో అమెరికన్ కంపెనీస్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అందుకే అమెరికన్స్ కన్నా వలసదారులను ఎక్కువ తీసుకోవడానికి సిద్ధపడడానికి కారణం ఇదే. ఇమిగ్రెంట్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం కారణం ఇదే. ఈ ప్రాముఖ్యత ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకడం ఆగిపోయింది. ఉద్యోగాలు ఎప్పుడైతే దొరకలేదో వాళ్ళంతా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దాన్ని ఆసరాగా చేసుకొని డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు దీన్ని మేజర్ ఇష్యూ చేస్తూ అమెరికన్ ప్రజలకు పిలుపునిచ్చాడు. నన్ను ఈసారి మీరు ఎన్నిక చేస్తే మీకు మ్యాక్సిమం ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను, నిరుద్యోగ సమస్యను వీలైనంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తాను, వలసదారుని దేశం నుంచి పంపించే ప్రయత్నం చేస్తానని చెప్పి తను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి అనుగుణంగానే H1B వీసాల లోపల వాళ్ళ మార్పు తీసుకురావడం కారణం అది. $1,00,000 ఫీజు అనేది దీంట్లో ప్రవేశపెట్టాడు. ఎవరికి $1,00,000 అంటున్నాడు అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రమే $1,00,000 అంటున్నాడు.
ఆల్రెడీ H1B వీసా పూర్తయిపోయిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, లేదా రెన్యువల్ తెలుసుకున్న వాళ్ళు కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇక్కడ కంపెనీలు జాబ్ ఇవ్వడానికి సిద్ధపడితే. కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇతర దేశాల నుంచి, అమెరికా, ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చేవాళ్ళు $1,00,000 ఖచ్చితంగా కంపెనీ పే చేయడానికి సిద్ధపడాలి. ఈ కండిషనే చాలా కంపెనీలు పే చేయకుండానే సులభంగా దొరికే స్టూడెంట్స్ నుంచి దొరికే వాళ్ళు కానీ, లేకపోతే H1B వీసా నుంచి ఎవరైతే టర్మ్ పూర్తవుతుందో వాళ్ళని వెనక్కి తీసుకోవాలనేటువంటి కోరికలో చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే మరి H1B వీసా లోపల హైయెస్ట్ పెయిడ్ వాళ్ళకు మాత్రమే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళకు ఇవ్వకపోయినట్టయితే ఇప్పుడున్నటువంటి H1B వీసాలో ఎక్కువ మంది హైయెస్ట్ పెయిడ్ వాళ్ళు లేరు. చాలా వరకు లో రేట్లో ఉండే $10,000 లోపల ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకు తిరిగి H1B వీసాకి అలో చేస్తారా లేదా అనేటువంటిది ఒక పెద్ద పజిల్. ఇది ఒకవైపున కోర్టులు అమెరికన్ ప్రెసిడెంట్కు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి చాలా వరకు. దాన్ని తిరిగి సెనెట్ లోపల ప్రవేశపెట్టి పాస్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని పాస్ అయినాయి, కొన్ని పాస్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా కొంతకాలం జరిగితే కానీ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనప్పటికీ H1B వీసా పూర్తి అయిపోయి 3 ఏళ్ళు పంపిన వాళ్ళకి రెన్యువల్షిప్ కానీ, లేదా 5 ఏళ్ళు పంపిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగం దొరకడం కానీ అవకాశాలు అనేవి చాలా వరకు సన్నగిల్లిపోయినాయి. ఎక్కువ మందికి అవకాశం లేదు, కొద్ది మందికి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. మిగిలిన వాళ్ళంతా ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం.